హాయ్ ఫ్రెండ్స్, చైనా నేడు ప్రపంచంలో అత్యంత హైటెక్ దేశాలలో ఒకటి. వీళ్ళ ట్రాన్స్పోర్ట్ మరియు వాహనాలు మీరు ఊహించలేనంత అభివృద్ధి చెందాయి. అడ్వాన్స్ టెక్నాలజీ కారణంగా చైనాలో ప్రతిరోజు ఇటువంటి ఫ్యూచరిస్టిక్ వాహనాలు లాంచ్ అవుతూ ఉంటాయి. దీని వలన చైనా నివసిస్తున్న ప్రజలను చూస్తే వీళ్ళు ఇప్పటికే 2050 సంవత్సరంలో జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు భూమిపై మాత్రమే కాకుండా నీటిలో కూడా నడపగలిగే కారు చైనాలో తయారు చేశారు. ఈ రైలు చైనాలోని ప్రధాన నగరాలలో నడుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రధానంగా చైనాకు చెందిన 5 అటువంటి ఫ్యూచరిస్టిక్ వాహనాలను చూపించబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నెంబర్ 1, జాక్ ప్రెజెంట్ జీఓవి. ఫ్రెండ్స్, ఈ వాహనాన్ని చైనీస్ కంపెనీ జాక్ తయారు చేసింది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోని అత్యంత అడ్వాన్స్ వాహనాల్లో ఒకటి. ఎందుకంటే ఈ వాహనం భూమిపై కారులాగా మాత్రమే కాదు, మరి విమానం లాగా గాలిలో కూడా ఎగరగలదు. ఇందులో ఒకే వెహికల్ బాడీ మరియు 2 ఫీచర్లు ఉన్నాయి. ఈ డ్రోన్ లో కేవలం ఒక సీటు క్యాప్సూల్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఒకే వ్యక్తి కూర్చొని ప్రయాణించవచ్చు. ఎగువ భాగం 6 సెట్ల ఫోల్డింగ్ బ్లేడ్ ద్వారా వేరు చేయబడింది. ఈ వెహికల్ ని మరింత ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. ఎక్కడైనా ట్రాఫిక్ లో చిక్కుకుపోయినట్లయితే ఈ వాహనాన్ని డ్రోన్ లాగా కూడా ఉపయోగించవచ్చు. నెంబర్ 2, హోండా మోటో కాంపాక్ట్. ఈ చిన్నగా కనిపించే మోటార్ సైకిల్ ను హోండా తయారు చేసింది. ఒక వ్యక్తి మాత్రమే దానిపై కూర్చోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇది సెప్టెంబర్ 2023లో లాంచ్ చేశారు. మరి ఇది లాంచ్ చేశాక ప్రజలు దీన్ని కొనడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీరు దీన్ని విమానాశ్రయంలో ఎక్కడికైనా తీసుకొని వెళ్ళగలరు. దీని గరిష్ట వేగం గంటకు 24 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ చేస్తే 19 నుండి 25 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. దీని డిజైన్ మీకు చాలా భిన్నంగా కనిపించవచ్చు, కానీ దీని డిజైన్ కారణంగా ప్రజలు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది స్క్వేర్ షేప్ లో ఉంటుంది మరియు ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్ళచ్చు. మరి ఈ మోటార్ సైకిల్ బరువు 18 కిలోలు మాత్రమే. మరి ఇది కాకుండా దీన్ని 3.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు. దీని నియంత్రణ కూడా చాలా సులభం. కేవలం ఒక బటన్ ను నొక్కడం ద్వారా మీరు దాని సీట్ మీద కూర్చోవచ్చు. ఈ విధంగా మనం దాని ధర గురించి మాట్లాడితే దీని మార్కెట్లో 20,000 రూపాయలు ఉంటుంది. నెంబర్ 3, స్కై ట్రైన్ ఇన్ చైనా. ఫ్రెండ్స్, మీరు భూమి మీద నడుస్తున్న రైలు గురించి వినే ఉంటారు. మీరు ఇలాంటి రైల్లో కూర్చొని ప్రయాణం కూడా చేసి ఉంటారు. కానీ గాలిలో తలకిందులుగా నడుస్తున్న రైలు గురించి ఎప్పుడైనా విన్నారా? చాలా మంది దీని గురించి ఇంకా విని ఉండకపోవచ్చు. అయితే ఈ రైలు గత కొన్నేళ్లుగా చైనాలో నడుస్తుంది. రైలు కదలడం చూస్తుంటే ఈ రైలు ఏదో ఒక ఫ్యూచర్ నుంచి వచ్చిందేమోలా అనిపిస్తుంది. రైలును చూసిన తర్వాత మీలో చాలా మంది ఈ రైలు తలకిందులుగా కదులుతున్నప్పుడు అందులో ప్రయాణికులు ఎలా కూర్చుంటున్నారో అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఈ రైలు రూపొందించిన విధానం వల్ల దీన్ని చూస్తుంటే అందులో కూర్చున్న ప్రయాణికులు కూడా తలకిందులుగా కూర్చుంటారేమోలా అనిపిస్తుంది. కానీ రైలు డిజైన్ ఇలా ఉంటుంది. అందులోని ప్రయాణికులు నార్మల్ ట్రైన్ లో కూర్చున్నట్టే ఉంటారు, కానీ రైలు తలకిందులుగా ఉండి బ్రిడ్జ్ కింద భాగం ఇలా ప్రయాణిస్తుంది. చైనాలో ఇలాంటి వంతెన నిర్మాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే అక్కడి గవర్నమెంట్ చైనాలోని ప్రతి సిటీస్ లో ఇలాంటి రైలును ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైలు వల్ల రవాణా ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ రైలు వేగం గంటకు 60 కిలోమీటర్లు. నెంబర్ 4, చైనా BYD యాంగ్ వ్యాంగ్ U8. చైనాలో ప్రారంభించబడిన ఈ కారు ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఫ్యూచరిస్టిక్ కార్లలో ఒకటి. ఎందుకంటే ఈ కారు ఫ్యూచర్లు తెలుసుకున్న తర్వాత మీరు ఈ కారును కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవచ్చు. కానీ ఈ కారును కొనుగోలు చేసే ముందు మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎంత లగ్జూరియస్ గా ఈ కారు కనిపిస్తుందో అంతకంటే ఈ కారు మరింత అద్భుతంగా ఉంటుంది. U8 చైనాలో ఆఫ్ రోడింగ్ కోసం తయారు చేశారు. కారులో అమర్చిన హైడ్రాలిక్ సిస్టమ్ కారణంగా ఈ కారును దిగువ నుండి 150 మిల్లీమీటర్ వరకు ఎత్తవచ్చు. దీని కారణంగా దాని గ్రౌండ్ క్లియరెన్స్ మరింత పెరుగుతుంది. ఈ సాధారణ కారును యూటర్న్ చేయడానికి మీకు చాలా స్థలం అవసరం, కానీ ఈ కారు చక్రం తిప్పేటప్పుడు ఎక్కువ స్థలం అవసరం లేదు. ఎందుకంటే ఈ కారును ఒకే ప్లేస్ లో ఉంచి 360 డిగ్రీ వరకు తిప్పగలరు. ఈ కారు యొక్క ఒక పెద్ద మరియు ప్రధాన ఫీచర్ ఏమిటంటే ఈ కారును భూమిపై అయితే ఎలాగో నడపగలరు, దాంతో పాటు నీటిలో కూడా నడపగలరు. ఇది 1 మీటరు లోతు నీటిపైన కూడా నడపగలిగే ఈ కారును తయారు చేశారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫీచర్ ఉపయోగించబడుతుంది. కాబట్టి మీరు ఆఫ్ రోడింగ్ చేయగల పరిస్థితుల్లో చిక్కుకుంటే మరియు నది ఎగువ భాగాన్ని క్రాస్ చేయడానికి ఈ కారు నదిని సులభంగా దాటడానికి మీకు సాయం చేస్తుంది. అది నీటిలోకి వెళ్ళిన వెంటనే ఈ కారు స్విమ్మింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఈ కారు ధర చైనీస్ మార్కెట్ లో 1,00,000 నుండి 50 లక్షల వరకు ఉంటుంది. మరి మీకు ఈ కారును చైనా నుండి ఎక్స్పోర్ట్ చేయడానికి దేశ దిగుమతి చేసుకుంటే ₹1 కోటి వరకు ఈ కార్ ప్రైస్ ఉంటుంది. నంబర్ 5, రోబో టాక్సీ. ఫ్రెండ్స్, అమెజాన్ సాయంతో జూ కంపెనీ గేమ్ మార్చే రోబో టాక్సీ ప్రారంభించింది. దాని ప్రత్యేకమైన డిజైన్ ను చూసిన ప్రజలు అభిమానులుగా మారారు. ఈ టాక్సీ యొక్క ఉత్తమ లక్షణాల్లో ఒకటి, ఇది 2 దిశల్లో కదలగలదు.
అంటే ఈ టాక్సీ దాని స్వంత వేగంతో 2 దిశల్లో కదులుతుంది. వాహనంలో 4 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు మరియు 4 మంది ప్రయాణికులు ఒకరు మరొకరు ఎదురుగా ఉంటారు. దీన్ని రోడ్డుపై నడపడానికి దాని లోపల చాలా సెన్సర్లు కూడా ఉంటాయి. దీని కారణంగా ఈ కార్లో తప్పులు జరిగే అవకాశాలు చాలా తక్కువ. సో ఫ్రెండ్స్, మీకు ఈ చైనా ఫ్యూచరిస్టిక్ వెహికల్స్లో ఏది చాలా బాగా నచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.